హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం హైనెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, ఆ తర్వాత హైనెక్ బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి ఇంతవరకు మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ని మనం కట్ చేసుకుందాం. ముందుగా మనం ఒక హాఫ్ ఇంచి కింద వైపున మార్జిన్ వదులుకోవాలి. ఎందుకంటే కుట్టులోకి కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ పోతుంది కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ తీసుకుందాము. ఆ తర్వాత ఈ హాఫ్ ఇంచ్ పై నుంచి మనము లెంత్ తీసుకుందాం. లెంత్ వచ్చేసి మనకి 14.5 ఇంచులు. చూడండి, 14.5 ఇంచులు. ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టిన తర్వాత నుంచి మనం 14.5 ఇంచులు లెంత్ తీసుకుంటున్నాం. తర్వాత ఈ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం వదులుకుంటున్నాం. ఇటువైపు కూడా సేమ్ అలాగే మనం తీసుకుందాం. 14.5 ఇంచులు, పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ లైన్ని రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 36 ఇంచులు. 36 ఇంచుల్లో మనం చూడండి 4 భాగాలు చేస్తే మనకి 9 ఇంచులు వస్తుంది. చూడండి, ఈ 36 ఇంచుల్లో మనం 4 భాగాలు చేసుకుంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులు మనం ఇలా చూడండి ఇలా గుర్తు పెట్టేసుకొని తర్వాత 1 ఇంచు మనం 1.5 ఇంచు మనం మార్జిన్ తీసుకుందాం. అలాగే ఈ కింది వైపున నడుము వచ్చేసి మనకి 28 ఇంచులు. 28 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 7 ఇంచులు వస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి ఒక 7 ఇంచులు. తర్వాత మనం నడుముకి డాట్లు పెడతాం కదా, ఆ డాట్ల కోసం అయితే 1 ఇంచి, ఆ తర్వాత మార్జిన్ కోసం అయితే 1.5 ఇంచి. ఇప్పుడు మనం ఈ 2 లైన్లు కూడా మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాం. షోల్డరు ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ నెక్ అనేది మనకి అస్సలు ఉండదు, మొత్తం ప్యాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ హైనెక్ బ్లౌజ్కి మనము షోల్డర్ ఎంత తీసుకోవాలో, అలాగే నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలో చూద్దాం. చూడండి, పూర్తి షోల్డర్ మనం తీసుకోవాలి. హైనెక్ బ్లౌజ్కి పూర్తి షోల్డర్ వచ్చేసి మనకి 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచుల్లో మనం సగం తీసుకుంటే మనకి 7 ఇంచులు వస్తుంది. మనం చూడండి ఈ 7 ఇంచులు ఇలా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఈ క్రింది వైపును కూడా మనం 7 ఇంచులు గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 ఇంచులు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చంక కిందికి మనం ఎంత దించుకోవాలో చూద్దాం. చూడండి, ఈ మార్జిన్ మనం ఒక హాఫ్ ఇంచి ఇక్కడ వదిలేసేయాలి. ఇక్కడ వదిలేసిన తర్వాత నుంచి మనం చంక కిందికి చూడండి, ఈ షోల్డర్ మనం ఎంతైతే తీసుకుందామో మనం అంతే ఈ హైనెక్ బ్లౌజ్కి ఈ చంక కిందికి ఇలా 7 ఇంచులు దించుకున్నాం. చూడండి, షోల్డర్ మనం 7 ఇంచులు పెట్టుకున్నాం కదా, అదే 7 ఇంచులు మనం ఈ చంక దగ్గర మనం ఇలా గుర్తు పెట్టేసుకొని ఈ చంక డౌన్ చేస్తున్నాం. 7 ఇంచులు షోల్డర్, 7 ఇంచులు, తర్వాత ఈ చంక డౌన్ కూడా మనం 7 ఇంచులే తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కోసం కానీ మనం ఇక్కడ చూడండి 1.5 ఇంచి ఇలా పైకి పెట్టేసుకొని ఇలా మనం రౌండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ వెడల్పు వచ్చేసి మనం మామూలుగా చూడండి 2.5 అంత పెట్టుకుంటాం కదా, కొంచెం డీప్ నెక్ అయితే ఇది హై నెక్ కాబట్టి ఈ హై నెక్కి మనము చూడండి 2 ముక్కాలు తీసుకుంటున్నాం. 2 ముక్కాలు. ఈ 2 ముక్కాలు తీసుకుంటే హై నెక్ మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ క్రింది వైపున చూడండి, ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది. నెక్ క్రిందకి ఇలా మనం ఒక హాఫ్ ఇంచి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ
డాట్ మనం 4 ఇంచులు తీసుకోవాలి. చూడండి 4 ఇంచులు. తర్వాత ఇక్కడ పైకి కూడా మనం 4 ఇంచులు తీసుకుందాం. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనకి చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది హై నెక్ కాబట్టి ఈ షోల్డర్ కూడా మనం ఒక 1/2 ఇంచ్ మనం కిందకి దించుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా మనం ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా గుర్తు పెట్టేసుకొని ఈ పైనుంచి మనం ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా ఈ విధంగా మనం షోల్డరు ఈ పైనుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దించుకున్నాం అనుకోండి, భుజం దగ్గర మనకి బ్లౌజ్ అనేది ఎక్దం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. ఇక్కడ ఒక ఘాటు పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఈ నెక్ కూడా మనం కట్ చేద్దాం. ఇలా కట్ చేసామా. తర్వాత ఇక్కడ కూడా ఈ డాట్ దగ్గర మనం చిన్న ఘాట్ అనేది పెట్టేసుకుందాము. కొంచెం ఇక్కడ హెచ్చు తగిలింది కాబట్టి మనం లైట్గా ఇక్కడ ఇలా తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కాను మనం చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకున్నాము. బ్యాక్ పార్ట్ ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం క్లాత్ ఎక్స్ట్రా వదులుకోవాలి. చూడండి నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే హుక్ పట్టి ఐపట్టి కోసము ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి పోతుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఇంత క్లాత్ ఇక్కడ వదులుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఈ 1/2 ఇంచ్ తర్వాత నుంచి మనం ఇలా పరుచుకోవాలి. ఈ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని మనం పరుచుకుంటున్నాం. చూడండి ఇలా పరుచుకున్నాం కదా. ఇప్పుడు యాస్టీజ్గా ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం డ్రాయింగ్ వేసేసుకుందాం. ఇలా డ్రాయింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్రింది వైపున మనం ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచులు తక్కువ ఉంటుంది కాబట్టి మనం 2 ఇంచులు మనం తగ్గించేద్దాం. చూడండి ఇక్కడ ఒక 2 ఇంచులు మనం తగ్గిద్దాం. ఇక్కడ కూడా ఒక 2 ఇంచులు ఇలా ఈ 2 ఇంచులు ఈ 2 ఇంచుల దగ్గర మనం ఒక లైన్ డ్రా చేద్దాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మనం ఒక 2 ఇంచులు తగ్గించేసాం. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మనకి డ్రాయింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ డాట్స్లు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. డాట్స్లో ఈ మార్జిన్ వదిలేసాం కదా, ఈ మార్జిన్ తర్వాత నుంచి మనము ఇక్కడ నుంచి 3 ముక్కలు తీసుకుందాం. మామూలుగా యాస్టీజ్గా మామూలుగా మనం ఎలాగైతే ఈ డాట్లు తీసుకుంటామో ఈ 3 ముక్కల నుంచి ఇటువైపుకి 1.5, తర్వాత ఇటువైపు కూడా 1.5 తీసుకున్నాం. ఆ తర్వాత పైకి మనం ఒక 2.5 ఇంచులు తీసుకుందాం. 2.5 ఇంచుల పైకి. ఆ తర్వాత ఇక్కడి నుంచి సెకండ్ డాట్కి గాను ఒక 3.5 ఇంచులు తీసుకుందాము. ఆ తర్వాత ఈ 3.5 ఇంచు ఇక్కడ కింద నుంచి పైకి, తర్వాత ఇక్కడి నుంచి మనం ఒక 2.5 ఇంచు తీసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ డీప్ వచ్చేసి మనం 6 చూడండి 6 ఇంచులు నెక్ డీప్ 6 ఇంచులు ఇలా 6 ఇంచులు తీసుకొని మనం ఇక్కడ ఈ రౌండ్ షేప్ తీసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ
చంక రౌండ్, ఫ్రంట్ పార్ట్కి చంక రౌండ్ మనం ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, చంక రౌండ్ మామూలుగా మనం బ్యాక్ పార్ట్కి అయితే ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం చంక రౌండ్ తీసుకుందాం. చూడండి, ఇది హై నెక్ కాబట్టి మనం ఈ షోల్డర్ ఎంతైతే ఉందో, అంటే షోల్డర్ వచ్చేసి మనకి 7 ఇంచులు కదా, అదే 7 ఇంచులు మనం ఇక్కడ నెక్ డీప్ తీసుకుందాం. ఇప్పుడు ఈ చంక లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి ఈ హై నెక్ కోసం అయితే కరెక్ట్గా ఇక్కడి నుంచి మనం తీసుకోకూడదు. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లోపల నుంచి మనం చంక లోతు అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి చిన్న చిన్నగా కొంచెం ఇలా లోపలికి తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మనం ఈ రౌండ్ ఈ చెస్ట్ పాయింట్లో కలిపేసుకోవాలి. ఇదైతే బ్లౌజ్ బ్యాక్ వైపుకి, ఇదైతే ఈ ఫ్రంట్ వైపు. బ్యాక్కి ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మనం చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది మనకి ఈ ఫ్రంట్ పార్ట్న ఉగ్గులు అనేవి రాకుండా మనకి బ్లౌజ్ చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు 3వ డాట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ సెంటర్లో నుంచి మనం 3వ డాట్ అయితే తీసుకోకూడదు, కొంచెం పైనుంచి. ఎందుకంటే ఈ చంక డీప్ అనేది కొంచెం కిందకు వచ్చేసింది కాబట్టి హై నెక్కి కొంచెం కిందకు వస్తుంది. అందువల్ల మనం ఈ కార్నర్ దగ్గర నుంచి కాకుండా కొంచెం పైకి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఈ చూడండి, ఈ చంక దగ్గర నుంచి 3వ డాట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచులు పైకి తీసుకొని ఇక్కడి నుంచి 4వ డాట్ మనం తీసుకుందాం. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకున్నాం కదా. కట్ చేసుకునే ముందుగా మనం కింది వైపు రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఈ కింద నుంచి మనం 1.5 ఇంచ్ గుర్తు పెట్టేసుకొని 1.5 ఇంచ్ ఇలా ఈ క్రింది వైపున షేప్ బెల్ట్ దగ్గర ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ చంక డౌన్ మనం ఈ హ్యాండ్కి ఎంత తీసుకోవాలో అలాగే నెక్ వెడల్పు మనం ఎంత తీసుకుంటే మన బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇందులో ఏదైనా డాట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. చూడండి, ఎక్కడెక్కడ మనకి ఈ గుర్తులు అనేవి ఉన్నాయో అక్కడ మనం ఖచ్చితంగా చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా ఘాట్ పెట్టుకున్నప్పుడే మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టగలము. ఇప్పుడు మనం ఈ నెక్ కూడా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా మనము బ్లౌజ్ యొక్క చూడండి, ఈ చంక రౌండ్ ఏ విధంగా తీసుకుంటే మనకి హై నెక్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందో ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్. ఇందులో షేప్ బెల్ట్ అయితే నేను మీకు చూపించలేదు. షేప్ బెల్ట్ అంటే చాలా సింపుల్ అండి. ఈ చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కరెక్ట్గా మనం పెట్టేసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ నుంచి మీరు చిన్న ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. చూడండి, షేప్ బెల్ట్ మనం ఇక్కడ చూడండి ఇలా తీసేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి మనము కొలతలు తీసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.